ప్రజలకు విషయం తెలియాలని చెప్పిన ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను మీ అందరిని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా. చాలా నష్టపడి, చాలా కష్టపడి, చాలా గోసపడి అవన్నీ భరించలేకనే తెలంగాణ సమాజం ఇలా తెలంగాణ తెచ్చుకున్నది. ఈ తెచ్చుకున్న తెలంగాణ, ఈ వచ్చిన తెలంగాణ పచ్చబడాలి. ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావాలి. దయచేసి ఇప్పటికైనా మీ వైఖరులు మార్చుకోండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది అధ్యక్ష? ఏ ప్రత్యామ్నాయం ఉంటే ప్రత్యామ్నాయం అయిపోతుంది. ఎస్, ఇలా కొందరు సృష్టించిన రభస వల్ల నిలబడతామా అధ్యక్ష? బీరిపోతామా? ఆగిపోతామా? ప్రాజెక్టులు ఆపుతామా? క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ఏ మార్గం ఉంటుందో ఆ మార్గం అవలంబించి 100% ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి తీర్థం అధ్యక్ష. ఇలా కాళేశ్వరం లోయర్ మానేర్, మిడ్ మానేర్ ద్వారా మల్లన్న సార్ రావడానికి 2017 డిసెంబర్ టార్గెట్గా పెట్టుకున్నాం అధ్యక్ష. నీళ్లు రావాలి, ఇక్కడ దుంకాలి. ఆ ప్రకారంగా ముందుకు సాగుతున్నాం. 4 నెలలు 6 నెలల ముందు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో 18 జూన్లో మాత్రం గోదావరి నీళ్లతోని కంపల్సరీ ఉత్తర తెలంగాణ మొత్తం తడిపి చూపిస్తాం అధ్యక్ష. వరంగల్ జిల్లాలో 2 పంటలు పండించి చూపిస్తాం అధ్యక్ష. కరీంనగర్, వరంగల్ జిల్లాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి కంటే ఏమాత్రం తీసిపోకుండా ఉండే విధంగా బ్రహ్మాండంగా తయారు చేస్తాం. దానికోసం మేము తపన పడుతున్నామండి, వేరే దానికోసం కాదు. ఇప్పటికైనా నా ప్రార్థన, రాష్ట్రానికి ఉపయోగించే చట్టం ఇది, రైతులను ముంచే చట్టం కాదు. 2013 కన్నా ఎక్కువ లాభం చేసే చట్టం ఇది. ఎస్, డెఫినెట్గా నేను చెప్తున్నా. మా జీవో 123 ఉన్నది. విచ్ వే ఇట్ ఈస్ ఇన్ఫీరియర్ టు 2013. ఇఫ్ ఎనీ మెంబర్ ఈస్ టెలింగ్, ఎనీ మెంబర్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్, వీఆర్ రెడీ టు హియర్ అండ్ వీఆర్ రెడీ టు రిప్లై. 2013 చట్టం కంటే విచ్ వే జీవో 123 ఈజ్ ఇన్ఫీరియర్? నో వే. ఓన్లీ థింగ్ ఈజ్ దాంట్లో అన్ని వినాలి అధ్యక్ష. 3 నెలలు టైం ఇవ్వాలి, టైం ల్యాప్స్ అవుతూ ఉంటుంది. దీంట్లోనేమో తొందరగా అయిపోతుంది.